చిట్టి అయితే మళ్ళీ హాస్టల్కి వెళ్తుంది. ఇక్కడ ఆమె బట్టలన్నీ సర్ది పెడుతుంది అనమాట నీట్గా. ఎన్ని రోజుల నుంచి 4 నెలల నుంచి ఇంట్లో ఉంది. మంచిగా ఇద్దరం కొట్టుకోవడం, తిట్టుకోవడం, పని చేసుకోవడం, నవ్వుకోవడం అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అయితే హాస్టల్కి వెళ్తుంది. ఇంకా నేను ఒక్కదాన్నే మళ్ళీ ఇంట్లో ఉండాలి రోజు. ఎట్లా అనిపిస్తుందండి మళ్ళీ చిట్టి ఇంట్లో ఉంటే అసలు ఆనందమే వేరు. అసలు మళ్ళీ చిట్టికి హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసుకుంటా ఉండాలన్నమాట నేను ఇంట్లో. మొత్తం అవన్నీ తీసేయించారు. అదే కటన్ చెయ్యాలి. బట్టలు మొత్తం అడిగేసారట్టుంది. అది పెట్టి తుడితే మొత్తం డస్ట్ అంతా ఇది అట్టుందని డాడీ దగ్గర రాగు. స్టిక్కర్ పెట్టుకో, చిన్నది చిన్న స్టిక్కర్ పెట్టుకో. అది తీసుకున్నావా? ఇంకోటి సన్ స్క్రీన్ అందులో ఉందా? అయిపోయింది. అందుకే ఇప్పుడే ఎందుకు మమ్మీ నేను ఆదివారం బొమ్మంటే ఇవాళ తీసపోతుండు, రేపేలే ఆదివారం. కానీ రేపు తీసపోతే మంచిగా ఉండేది. రేపు సాయంత్రానికి కల్లా పోతే ఎల్లుండి నుంచి కాలేజీ పోయేది. అటన్ ఏమంటే చూడు అంత బాగా వేసిందో. ఏంటిది మరి? ఇప్పుడు ఆ బ్యాగ్ కొనకపోతే 3-4 బ్యాగులు చేసేది. పడేయచ్చు కదా రాష్ట్రం. సాంప్రదాయమా? నువ్వు బట్టలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెప్పులు కాదు, చెప్పులు కొన్ని రోజులు వాడుకొని ఇప్పుడు ఏం కొంటామంటే ఇందాక ఏదో అడిగిన ఒక బాక్స్ లేదా? ఆమెకి బాక్స్ లేదు. బాక్స్ కొని చెప్పులు వేసుకో. అదే కాలేజీకి తీసుకోవద్దా బాక్స్? లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి. అది ఏంటిదా కవర్? ఏంటిది అందులో? మస్తు కలిసింది తెలుసా, మస్తు మ్యాచ్ అయింది చిట్టి. నిజంగా ప్యాంట్ మంచి మ్యాచ్ అయింది దాని మీద. ఇది లైట్గా ఉంది, అదేమో తిక్కుగా ఉంది అంటుంది. కానీ మంచిగానే మ్యాచ్ అయింది. ఆ షూస్ అట్లనేనా? అందులో వేస్తే మంచిగా అయిపోయేది క్లీన్. ఇప్పుడు నాయి కదా నీకు. ఏమన్నా మర్చిపోయినవా? బ్రష్ పెట్టుకున్నావా? బ్రష్ మళ్ళీ రాదు. హాలిడేస్కి వచ్చిద్దిరా, ఎందుకు రాదు? ఉండనీలే. హాయ్ అండి అందరికి. చిట్టి అయితే 4 నెలల తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్తుంది. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. చిట్టి ఒక్కత లేకపోతే ఇంట్లో అసలు ఎవరు లేనట్టే ఉంటుంది. నిజంగా చిట్టి అట్ట ఉంటుంది. చిట్టి నమ్మదు అనమాట, నిజాలు నమ్మదు, అబద్ధాలే నమ్మిద్ది మొత్తం. ఆ చిట్టి ఇప్పుడు నమ్మేసిద్ది. చిట్టి
రా ఏ రా పెట్టినవా మంచి బాటిల్ లేవు అసలు బాటిల్ తీసుకో ఇగో ఏమిటి ఒక బాక్స్ బాటిల్ కొని అది బాగాలేదు అదే చూడు సరే ఇప్పుడు వరకైతే తీసుకోలే కానీ ఆమెకి ఒక బాక్స్ కొని మర్చిపోకుండా ప్లేట్ పెట్టుకోలేదు ప్లేట్ కావాలి ప్లేట్ తీసుకోవాలి ఇంట్లో బాక్స్ అని బాటిల్ కొని మర్చిపో మాకు ప్లేట్ గ్లాస్ ఈయన గ్లాస్ వద్దా ఏ తీసుకుపోతా చిట్టి కప్పు బ్లాక్ది అదే ఇక చూడు అంటే ఉంచుకోలేదు ఫోన్లో చెప్పు మరి డాడీ ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకోండి అందరూ గ్రూప్ కాల్ చేయకోండి గ్రూప్ కాల్ మరి ఇంకేమో ఇప్పుడు చెప్పు మరి ఆడి పోవటం కంటే ఫోన్ చెయ్యి ముందే చెప్తే వచ్చేదేమో ఏంది ఫోన్ ఇంకోకుండా అందుకే అడిగింది నేను అసలు చెప్తున్నా లేకపోతే ఎంత కష్టపడి మనం ఫోన్ కొట్టాలి పోయేవాడిని మరి ఎప్పుడు చెప్పమని అట్లా కాదు సరే చిటి ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు మీరు ఇప్పుడు సడన్గా అన్నీ చెప్తా ఉంటారు కాదు ఫోన్ కొనాలిగా అమ్మాయికి ఫోన్ వద్దా ఎట్లా మరి ఊక పొద్దాక అమ్మాయి ఫోన్ చేసి ఇవ్వమంటావా హలో ఇంగ్లీష్లో చెప్పు అర్థమైంది ఐఎమ్ గోయింగ్ టు హాస్టల్ పోతున్నా ఇంటికాడే ఉన్నా రెడీ అయినా బయటకు వచ్చి ముందే చెప్తే నేను ఇప్పుడు చూసిన చేద్దామని ఫోన్ తీసుకున్నా అది మిస్డ్ కాల్ ఏం చేస్తున్నా పోయినా సమయం మళ్ళీ నువ్వేం చదువుతున్నావు లేట్ అయింది చిట్టి ఆంటీకి ముందే చెప్పొచ్చు కా పొద్దు ఇందాకే వచ్చేదేగా కాదు నేను డాడీ బండి మీద లగేజ్ ఉంది అవునులే కానీ ఇక గాతులు కట్టుకొని పోతాను తీసుకోపోయి ఒక అడుగు తీసిపోయి పైకి ఎక్కకుండా ఆంటీ కిందికి రమ్మని పూర్తిగా మానలే కానీ ఆయింట్మెంట్ పెడుతున్నాను ఆయింట్మెంట్ పెట్టుకున్నావు నిజంగా తినలే అసలు అన్నమే తినలే తినిపితే కానీ జలుబు కూడా తగ్గలే హీటర్ రాదండి హీటర్ ఉందంట మరి హాస్టల్లో ఇంకరా మాట్లాడుకుంటూ పోండి లేట్ అయింది కాదు ఆంటీని కిందికి అమ్మా కిందికి వస్తావా మరి నువ్వు అటు నుంచే పోయేది అటు నుంచేనా అట్లా మరి అది తీసుకో బయటకు వచ్చా సరే అది పెట్టలేదు ఆ బ్యాగ్లో పెట్టు అవి పెట్టాయి రెండు పెట్టు పెట్టమే ఇగో
కప్పు అదేంటి ఇప్పుడు గ్లాస్ క్లాసా నేను ఏ గ్లాసు ఫిఫ్త్ ఇది అయిపోయింది ఇది ఉందిగా, ఇది మరి ఎందుకు వెళ్ళి- ఉంది నేనే అంటున్నా ఆ రోజు ఇంకా చాలా లేదు అది ఇంకా నేను ఇప్పుడు చాలా ప్లేస్ ఉంటే పెట్టు సామాన్లు ఉన్నాయి ఇంట్లో ఏం లేవా చాలా ప్లేస్ ఉంటే సామాన్లు పెట్టు కొనేం లేవా ఇక ఇప్పుడు సోప్లు అవన్నీ కొంటా. ఆ జిప్పు కూడా వేపియాలి, ఒక జిప్పు ఏడా కాలేజ్ అదేది అందులో పెట్టుకున్నావా ఇద్దరు పని చూడు ఏమిటి అవి మర్చిపోకుండా కొన్ని బాక్స్ అని బాగుంటుంది దేని మరి అక్కడికి వచ్చింది కదా. మీకు అంతకంటే మంచి ఫోన్ కొని అర్థమైంది ఇప్పుడు ఏమంటావు ఇచ్చేస్తావా తీసుకుంటావు ఫోన్ తీసుకుంటావా సరే నీకు 2 రోజులలో మళ్ళీ తీసుకొచ్చి టెన్షన్ అది వాళ్ళకి కొత్త కొత్త ఫోన్లు కావాలి దాంట్లో ఇద్దరికి తీసుకొని ఏంది అంటే వాళ్ళిద్దరి కొత్త ఫోన్లు ఉంటా వాళ్ళ దాంట్లో చేయంటాం వీడియో ఎవరు? వాళ్ళు ఫ్రెండ్స్ కొత్త ఫోన్ కొన్నా వాళ్ళిద్దరు సరేనా రాండిగా ఏంది ఇది నాకు గలీజ్ అనిపిస్తుంది. నాకు గలీజ్ అనిపిస్తుంది. ఫోన్ చేయి రోజు చేయాలి ఫోన్ కోనేది? నువ్వు వాళ్ళే తీసుకో. సరే సరేదా బాయ్ మరి. ప్రజెంట్కి వచ్చేపటి లాక్ బాయ్ అక్క బాయ్. సరే మరి బాయ్ జాగ్రత్త చిట్టి అయ్యా మర్చిపోయినా నేను ఇటు నుంచి కాదు పోయేది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను